ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివరాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే. शिवरात्रि का संदेश, शिवरात्रि का आदर्श, शिवरात्रि का महत्व सभी परिवारों के लिए आदर्श पहुंचाना ही है। ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలినది. आज इस संसार रूपी परिवार में मानवों के बीच आपसी एकता कम हो गई है। ఒక్క కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి. एक परिवार में सिर्फ 2 लोग होने पर भी वे बहुत गहन समस्याओं में उलझे रहते हैं। కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నలుగురే. पर भगवान शंकर के परिवार में सदस्य सिर्फ 4 ही हैं। పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు. पार्वती, शंकर जी, सुब्रमण्यम और गणपति, 2 बेटे और पति पत्नी। ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు. इन 4 सदस्यों वाले परिवार में कोई भी समस्या न होते हुए इनके जीवन से हर परिवार के लिए आदर्श प्रस्तुत होता है। ఇరువురు కొడుకులలో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు. दोनों लड़कों में एक दूसरे के प्रति जरा भी भेदभाव नहीं है। భార్యాభర్తల్లో అసలే భేదము లేదు. पति पत्नी में आपसी अंतर नहीं है। నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వచ్చారు. चारों मिलकर एक साथ जगत का पालन करते हैं। అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబీకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు. छोटे बड़े भाइयों को कैसे जीना चाहिए, पति पत्नी को कैसे जीना चाहिए, इसका दुनिया के सामने आदर्श उदाहरण प्रस्तुत करने को कर्तव्य मानकर शिव पार्वती ने पूरे विश्व के प्रति परिवार भाव रखने का संकल्प किया। జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది. दुनिया में परिवार बहुत महत्वपूर्ण है। ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది. परिवार ठीक चलने पर सारा संसार ठीक चलता है। ఐకమత్యం ఏమైనా కూడాను కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది. एकता क्षीण हो जाने पर संसार कष्टों का सामना करता है। ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము. ये एकता ही जीवन के लिए बल है। అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము. अभिन्नता ही एक आदर्श जीवन है। కనుకనే పార్వతీశ్వరుని యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము. इसलिए पार्वतीश्वर का परिवार आदर्श परिवार है। దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి. इस आदर्श का हर परिवार को अनुसरण करके संसार में आनंद और शांति प्रदान करना चाहिए। ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా? क्या आज मनुष्य इस शिव परिवार को आदर्श स्वरूप ले रहा है? ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే. आजकल तो हर अणु में कण कण में द्वेष ही द्वेष निहित है। అన్ని రంగముల యందు కూడాను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి. हर तरफ द्वेष की लौ जल रही है। తల్లి కొడుకులకు ద్వేషము, माँ बेटे में द्वेष है, భార్యాభర్తలకు ద్వేషము, पति पत्नी में द्वेष, అన్నదమ్ములకు ద్వేషము, 2 भाइयों में द्वेष, అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము, संपत्ति को लेकर द्वेष। అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది. मानव इन सभी द्वेषों से भर गया है। ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు. ऐसे द्वेष को मौका नहीं देना चाहिए। संसार को यही सोच शिव पार्वती प्रत्यक्ष सिखलाते हैं। కానీ ఈ బోధనలు ఎవరు వింటున్నారు? पर कौन सीख रहा है? ఎవరు ఆచరిస్తున్నారు? कौन अनुपालन कर रहा है? భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ भक्ति से भगवान का स्मरण तो कर रहे हैं, लेकिन భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు? भगवान के आदर्शों का अनुसरण कौन कर रहा है? అనుసరించడమే లేదు.
कोई भी नहीं। అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి? भगवान की ऐसी पूजा करने का क्या फायदा? ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది? खाली शिव नाम रटते हुए आचरण उनकी शिक्षाओं के विपरीत रखकर शिव तत्व कैसे समझ सकोगे? కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి. इसलिए आज हमें एकता अपनानी है। ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకొనలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము. ऐसे ऐसे आदर्श हमारे सामने हैं, उन्हें अपनाकर पालन नहीं करने से ही हम अशांति की ओर जा रहे हैं। ఎన్ని భక్తి ప్రవృత్తులు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే कितनी भी भक्ति कर लो, यदि अंदर निर्मलता नहीं है तो ఇవన్నీ కూడా వ్యర్థములే అయిపోతాయి. सब व्यर्थ हो जाएगा। శ్రవణం सुनना, కీర్తనం भजना, విష్ణు స్మరణం जपना, పాదసేవనం समर्पण सेवा, వందనం वंदना, అర్చనం अर्चना, దాస్యం दास भाव, స్నేహం लगाव, ఆత్మనివేదనం शरणागति। ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి? मनुष्य को ये नवदा भक्ति मार्ग बताने का कारण क्या है? ఇవన్నీ ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు. इनमें से किसी भी एक मार्ग का अच्छे से अनुसरण करो। అన్నింటికంటే ముఖ్యం స్నేహం लगाव और शरणागति ఆత్మనివేదనం. इन सब में प्रमुख हैं। సరెండర్ కావాలి అంటారు. సరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సరెండర్ అవుతుంది. समर्पण करना है। समर्पण कब होगा? प्रेम बढ़ने पर समर्पण हो जाएगा। ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి. आजकल का लगाव ऐसा नहीं है, इसके बिल्कुल विपरीत है। కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే. इसलिए सामने ऐसा रास्ता आ जाने के लिए अंदर निर्मलता न होना ही कारण है। ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము. प्रेम और भक्ति न होना ही मूल कारण है। కనుకనే మనకు ప్రేమ ఉండాలి. अंदर प्रेम होना चाहिए। అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి. प्रेम से साथ रहना है। ప్రేమను అందించాలి. प्रेम देना है। ప్రేమను అందుకోవాలి. प्रेम लेना है। ఇది కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు. ये एक तरफा नहीं होता। आजकल लोग चाहते हैं कि ये उन्हें केवल मिलता रहे। టేక్ అండ్ గివ్, టేక్ అండ్ గివ్. నువ్వు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. लेन देन, लो और दो। पाना चाहते हो तो बांटो भी। ఇచ్చుకోవటము మాత్రమే ఉంటుండే, పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు. बिना दिए सिर्फ लेते रहने से कोई लाभ नहीं है। దీనికి ప్రతిఫలం వస్తుంది, అది इसका प्रतिफल मिलता है, దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి. उसको लेना चाहिए। నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు. कोई अच्छा काम करके लाभ से मुंह नहीं मोड़ना चाहिए, దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి. उसे भी ग्रहण करो। నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు. नहीं चाहिए तो किसी को तुम दे दो। ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు ఆనందంగా అందుకోవాలి. अब है द्वेष, ईश्वर जो भी दे सानंद स्वीकार करो। భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ అంతా మన యొక్క క్షేమం కోసమే. भगवान जो भी देते हैं वो भले के लिए ही है। డాక్టర్ ఉన్నాడు, రోగాలు నివారణ చేసేటువంటి వాడు డాక్టర్ అని. जो डॉक्टर है वो रोगों का निवारण करता है, కానీ పొట్టలో ఒక పెద్ద పుండు పుట్టింది. पर पेट में फोड़ा हो जाने पर ఆ పుండు పుట్టినప్పుడు డాక్టరు పెద్ద కత్తి తీసుకొని కోసివేస్తాడు. डॉक्टर चाकू से उसे काट देता है। ఈ యొక్క డాక్టరు ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు. पेट काटने की वजह से तुम डॉक्टर से द्वेष रखते हो क्या? नहीं ना। నీ క్షేమాన్ని గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్కు సిద్ధమైపోయాడు. तुम्हारी भलाई के लिए ही उसने ऑपरेशन किया, కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే. इसीलिए वो कटनी भी तुम्हारे भले के लिए ही थी। అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు. इसी तरह भगवान भी दुख प्रदान करते हैं, అది కూడా నీ క్షేమం కోసమనే, वे भी भले के लिए ही हैं। నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు. भगवान सब तुम्हारी भलाई के लिए ही करते हैं। సుఖ దుఃఖములు రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే. सुख दुख दोनों ईशानुग्रह प्रसाद ही हैं। ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయడానికి అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు. किस लिए कृपा हुई ये याद रखना जरूरी नहीं। కనుకనే మనము ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి. हमें एक होकर सभी काम करना है, అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి. सबके साथ एक होकर जीना है। శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు. शिवरात्रि शिवरात्रि बोलते हो, ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లే. जहाँ भी देखो शिवरात्रि शोर ही होता है। దేవాలయం పోయినా కూడా అల్లరే. मंदिरों में भी शोर, కానీ ప్రశాంతనంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడాను జరగవు.
लेकिन प्रशांति निलयम जैसी शिवरात्रि कहीं भी नहीं मनाई जाती। One అంత without the second. ప్రశాంతంగా జరుగుతుంటాయి. सब कुछ प्रशांति से होता है, అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి. सारे काम शांति से होते हैं, అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి. सब प्रेममय होता है। ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి. ऐसी एकता से किए जाने वाले सभी काम प्रेम पूर्वक ही होते हैं। ప్రేమే దైవము, దైవం ప్రేమ. प्रेम ही ईश्वर है, ईश्वर ही प्रेम है। ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి. ऐसे प्रेम से ही दैवत्व हासिल होगा। కనుక మీరందరూ కూడా ప్రేమమేలు కావాలి. इसलिए स्वयं को प्रेम से भर डालो, అన్యోన్యతగా జీవించాలి. औरों से प्रेम करो, ఐకమత్యాన్ని పెంచాలి. एकता को बढ़ावा दो। కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి. केवल यहाँ ही नहीं, दूसरी जगह भी अशांति फैलाने वाली वजहें दूर कर शांति फैलाओ। ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు. द्वेष को जगह ही मत दो, అప్పుడే మీరు మంచి ప్రశాంతిని భక్తులుగా మీరు రూపొందుతారు. तभी तुम सब प्रशांति निलयम के भक्त लग सकोगे। ఎవరైనా మీకు విరోధి మీకు అడ్డు తగిలినా అతన్ని ప్రేమగా పలుకరించు. कोई तुम्हारा विरोध करने पर भी प्रेम से ही बोलो, నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలుకరిస్తాడు. वो भी प्रेम से बोलने लगेगा। కానీ నీవు ప్రేమగా పలుకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు. अगर तुम प्रेम से नहीं बोलोगे तो वो तुमसे द्वेष करने लगेगा। కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే. उस दुर्व्यवहार का मूल कारण हम ही हैं। మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు. हम प्रेम करेंगे तो वो भी प्रेम देगा। కనుకనే ఈ జగత్తంతా కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ తో నిండి ఉంటుండాలి. ये सारा संसार रिफ्लेक्शन, रिएक्शन, रिसाउंड से युक्त है। ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము. तुम्हारे अंदर अशांति के मूल कारण तुम ही हो, ఇంకొకరు కారణం కాదు. कोई और कारण नहीं है। ఎవరినో నెపంగా పెట్టకూడదు. किसी और को दोष न दो, అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి. सब हमारे ही दोषों का प्रतिबिंब ही है। మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి. हमारी अच्छाई हमें आनंद देती है, కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి. इसीलिए आनंद पाना है तो आनंदमय जीवन जिए। దీనికంతా కూడా విశ్వ కుటుంబీకుడైనటువంటి యొక్క ఈశ్వర పార్వతి, సుబ్రహ్మణ్య, గణపతి కూడాను మనకు ఆదర్శాలు. सारे संसार को परिवार बनाने के लिए पार्वती, परमेश्वर, सुब्रमण्य और गणपति आदर्श हैं। పవిత్రమైనటువంటి భక్తులారా, पवित्र उपासकों, అందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు. पवित्र भाव से तुम सब यहाँ आए हो। ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి. कहीं भी रहो, भक्तों का दिल साफ होकर पवित्र हृदय बनना है। ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము. हृदय पवित्र होने पर ही पवित्र कार्य हो सकेंगे। పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర పదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. बर्तन साफ होने पर ही उसमें रखा पदार्थ भी पवित्र रहेगा। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, నీ ప్రాపర్టీ ప్రేమనే. प्रेम ही तुम्हारी संपत्ति है, అది ఏ నా ప్రాపర్టీ. वही मेरी प्रॉपर्टी भी है। కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను. जितना तुम्हारा प्रेम बढ़ता जाएगा मेरी संपत्ति भी बढ़ती जाएगी। కనుక నాకేది అక్కర్లేదు. इसलिए मुझे कुछ नहीं चाहिए। మీరు ప్రేమగా జీవించండి. तुम सब प्रेम से रहो, ప్రేమగా మీరు బ్రతకండి. प्रेम से जियो, ప్రేమను ఆదర్శంగా అందించండి. आदर्शवान बनो, ప్రేమను మాత్రమే పెంచుకోవాలి. केवल प्रेम की वृद्धि करो। ప్రేమ చేత సాధించలేనటువంటి ఒక్కటి లేదు. प्रेम से सब कुछ हासिल हो जाता है। ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 పాప కటే దుఃఖం ఏత రామనా. పాప కటే దుఃఖమితే లేకే రామనా. పాప కటే దుఃఖమితే లేక రామనా. పాప కటే దుఃఖమితే లేక రామనా. భవ సముద్ర సుఖదనావ ఏక రామనా. భవ సముద్ర సుఖజనావ ఏక రామనా. భవ సముద్ర సుఖదనావ ఏక రామనా. భవ సముద్ర సుఖజనావ ఏక
शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराकार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम। हे शिव शंकर नमामि शंकर शिव शंकर शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो। हे शिव शंकर नमामि शंकर शिव शंकर शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो। हे गिरिजापति नमामि शंकर हे गिरिजापति भवानि शंकर। हे गिरिजापति भवानी शंकर हे गिरिजापति भवानि शंकर। शिव शंकर शंभो शिव शंकर शंभो। शिव शंकर शंभो शिव शंकर शंभो। शिव शंकर शिव शंकर शंभो। हे शिव शंकर नाम शंकर शिव शंकर शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो। नमामि शंकर शिव शंकर शंभो। शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो। शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो। ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నేను ప్రసంగాన్ని విరమిస్తున్నాను. आज के भजन पवित्र हवा में मिलकर गूंजते हुए विश्व भर में व्याप्त होकर प्राणियों को सद्गुण सदाचार सत्प्रवर्तन आदि का अनुग्रह प्रदान करें। इस आशीर्वाद के साथ मैं यहाँ विराम देता हूँ।